ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో కీలక అడుగుపడింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో నూతన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. దాతలు బచ్చు కృష్ణకుమార్ మాలి సంధ్య దంపతుల సహకారంతో ఈ ఆరోగ్య కేంద్రం నిర్మాణం చేపడుతున్నారు. బోగోలు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం సమీపంలో డాక్టర్ బచ్చు అమర పేరుతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. హైవే పక్కనే ఆసుపత్రి ఉండటం వల్ల అత్యవసర సేవలు వేగంగా అందించవచ్చని చెప్పారు. ప్రకృతిలో చాలా పూలు పూస్తే పడిపోతాయి, పాసిపోతాయి, ఊడిపోతాయి. కొద్ది పూలు మాత్రమే దేవుడి పాదాలకు తాగుతాయి. ఆ కోవకు చెందినటువంటి ఒక మంచి పువ్వే బచ్చు కృష్ణకుమార్ గారి దంపతులు. ఒక మనిషి 4 రకాల గోల్స్తో జీవించాలి అనేది మనకు పెద్దలు నేర్పిన నానుడి. పుట్టిన ప్రతి వ్యక్తి ప్రొఫెషన్లో రాణించాలి, ప్రొఫెషనల్ గోల్తో బతకాలి, నమ్ముకున్న సిద్ధాంతం, నమ్ముకున్న వ్యాపారం, నమ్ముకున్న ప్రొఫెషన్లో ఉన్నతమైన స్థాయి దాకా వెళ్ళాలనేది కోరుకోవాలి. దాంట్లో మా బచ్చు కృష్ణకుమార్ గారు 100% దాంట్లో సక్సెస్ అయ్యారు. రెండోది ఫ్యామిలీ గోల్. అంటే చాలామంది కోటీశ్వర్లు అవుతారు, ప్రొఫెషన్లో బాగా రాణిస్తారు, ఇంటికి పోతే పిల్లం ముఖం సాయి చూడదు, తల్లిదండ్రులు ఎప్పుడు చూసినా వీడు అనవసరంగా పుట్టాడు, నా సాయి కనీసం నా పక్కన కూర్చొని 2 నిమిషాలు గడపలేనాడు, ఈ డబ్బు దేనికి, వీడు దేనికి, బయటేమో పల్లకి మోత, ఇంట్లో ఏమో ఈగిల మోత, కాబట్టి ఇటువంటి కొడుకుని కన్నాను అని తల్లిదండ్రులు బాధపడుతుంటారు. బయటేమో బ్రహ్మాండ కీర్తిమంతుడిగా ఉంటాడు, కానీ తల్లిదండ్రులతోనూ ఫ్యామిలీతోనూ బంధువులతో 10 నిమిషాలు కూడా గడపలేడు. తల్లి కళ్ళంబడి నీళ్ళు చూస్తుంది. సంవత్సరానికి ఒకసారి కూడా ఆ తల్లిని కూడా చూడటానికి పోయినటువంటి కొడుకులు కూడా మన సమాజంలో చూస్తున్నాం. కానీ ఈరోజు బచ్చు కృష్ణకుమార్ గారి ఫ్యామిలీ గోల్లో కూడా ఈరోజు 100% అచీవ్మెంట్. ఎక్కడ చెల్లి చనిపోయింది, ఎప్పుడు ఆమెను గుర్తుపెట్టుకుంది ఎవరు, ఈరోజు ఆమె చూడదు, ఆమెకి ఎంత ఆస్తి ఉందో మనకు తెలియదు. కానీ తోడబుట్టిన చెల్లి చనిపోతే ఆమె పేరు మీద ఆమెకి కీర్తి రావాలని తపన పడుతున్నటువంటి ఆడపడుచిన సంజమ్మ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. జనరల్గా తోడబుట్టిన తమ్ముడు ప్రయత్నం చేయడంలో అర్థం ఉంది, కానీ ఆడపడుచు ప్రయత్నం చేయాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి. ఆ మనసున్న దేవత సంజమ్మ గారు. అందుకని మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాబట్టి ఫ్యామిలీ గోల్లో సక్సెస్ అయ్యారు. కానీ ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలి, సోషల్ గోల్. పుట్టిన ప్రతి మనిషి చనిపోయే లోపల ఈ సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి. కాబట్టి ఆ సమాజాన్ని సేవనే ఈరోజు పరమవిధిగా భావించి 76 సంవత్సరాల వయసు, ఎక్కడ అమెరికా, ఎక్కడ స్థిర నివాసం, ఎక్కడ లగ్జరీ లైఫ్, ఇక్కడ చూస్తే ఈ చెత్త యారుతో, ఈ పుల్లలు ఈడుస్తూ, ఇక్కడ మట్టి తీస్తుంటే ఈ రేపు నుంచి ఈ దేవాలయాన్ని వాడుకునేది ఈ ఊరోళ్ళు, ఈ ప్రాంత ప్రజలు. ఈరోజు కట్టడానికి రాళ్ళు ఎత్తిన కూలీగా నిలబడింది బచ్చు కృష్ణకుమార్ గారు. నిన్న